హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమింగ్ డైలీ. మన ఛానల్లో ఈరోజు లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. ఇప్పుడు మనకి తెలిసిన కథలు, మన అమ్మమ్మ నానమ్మలు మనకి చెప్పిన కథలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ నాకు తెలిసిన ఒక చిన్న పిట్ట కథ అయితే మీకు చెప్తానండి. ఒక ఊర్లో ఒక చిన్న బాబు స్కూల్కి వెళ్తుంటాడు. ఒక 5th క్లాస్ అలా అనుకోండి. స్కూల్కి వెళ్ళే బాబు రాము, పేరు రాము. సో రాము స్కూల్కి వెళ్తుంటే అతనికి యాక్చువల్గా ఏంటంటే ఒక పెద్దగా ముక్కు చాలా పెద్దగా ఉండి ఇలా కొనగా ఉంటుందన్నమాట, షార్ప్గా ఉంటుంది. సో అతను స్కూల్కి వెళ్ళినప్పుడు అతని ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్లో ఏమని ఏడిపించేవాళ్ళంటే తన పేరు రాము కదా, రాము అని అనకుండా తనని అంటే బిగ్ షార్ప్ నోస్ ఉంది తినకి, సో పొడుగు ముక్కువాడ అని చెప్పి ఏడిపించేవాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తుంటే ఒకరోజు రాము ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో చెప్పి ఏడ్చాడనమాట. వాళ్ళ అమ్మతో చెప్పి, నేను స్కూల్కి వెళ్ళను, నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేయట్లేదు, అందరూ నన్ను ఇలా నీ ముక్కు పెద్దగా ఉంది, పొడుగు ముక్కువాడ అని చెప్పి పిలుస్తున్నారు, కాబట్టి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి వాళ్ళ మదర్కి చెప్పి చాలా బాధపడతాడు. సో వాళ్ళ మదర్ ఏమని చెప్తుందంటే ఆ బాబుకి, నాన్న నువ్వు నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, నీలో ఉన్న క్వాలిటీస్ అండ్ క్వాంటిటీస్ ఏంటియో నీకు నువ్వుగా తెలుసుకోవాలి. పక్క వాళ్ళు ఏడిపించారు కదా అని చెప్పి నువ్వు ఏడవకూడదు. నీకు బిగ్ నోస్ షార్ప్ ఉంది, కానీ నువ్వు వేరే వాటిల్లో కూడా చాలా మంచిగా చదువుతావు కాబట్టి నువ్వు వాళ్ళు ఏడిపించారని ఫీల్ అవ్వకు, నీకున్నదాన్ని నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి చెప్పింది వాళ్ళ మదర్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రాము స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఏం చేశారు, మళ్ళీ సేమ్ పొడవు ముక్కు, ఈ షార్ప్ నోస్ అని చెప్పి మళ్ళీ ఏడిపించారనమాట. ఏడిపిస్తే రోజు ఏడ్చే రాము ఏం చేశాడు, ఈరోజు ఏడవలేదు, వెళ్ళి తన చైర్లో తను డైరెక్ట్గా అక్కడ కూర్చుని ఏడవకుండా కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఫ్రెండ్స్ అందరినీ చూసి నవ్వాడు. నవ్వితే ఏంటి రోజు ఏడుస్తాడు కదా, ఈరోజు నవ్వుతున్నాడు, ఎందుకు అలా నవ్వుతున్నావు అని వెళ్ళి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వెళ్ళి అడిగారనమాట రాముని. అప్పుడు రాము చెప్పాడు, దేవుడు నాకు పొడవు ముక్కు ఇచ్చాడు, షార్ప్ నోస్ ఇచ్చాడు, అది మీ ఎవ్వరికీ లేదు, అది నాలో ఉంది, అది నా గుడ్ క్వాలిటీ, అంటే నేను యూనిక్ పర్సన్ని, సో నేను యూనిక్గా ఉన్నాను కాబట్టి నేను ఎందుకు బాధపడాలి, నేను బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫ్రెండ్స్తో అన్నాడు. సో అప్పటి నుంచి రాముని ఫ్రెండ్స్ అందరూ ఏడిపించడం మానేసి తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, మనము దేనితో అయితే ఉన్నామో దానిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి, అది మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మన జ్యువెలరీ టాపిక్లోకి వచ్చేద్దాము. జ్యువెలరీ టాపిక్లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేదు, మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత 7 to 10 వర్కింగ్ డేస్ అయితే డెఫినెట్గా పడుతుందండి. 7 to 10 వర్కింగ్ డేస్ అంటే సండేస్, సాటర్డే కూడా వర్కింగ్ అవుతుంది, సండేస్ అయితే మాత్రం నాట్ వర్కింగ్. సండే ఈజ్ ఏ హాలిడే. వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 o'clock. అండ్ మీరు డెలివరీ ప్రోడక్ట్ రీచ్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ చేయండి. నేను ప్రతి వీడియోలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియో మ్యాండేటరీగా చేయండి. అది కూడా 360 degrees యాంగిల్లో పెట్టి వీడియోని ఎటువంటి పాజ్ చేయకుండా మీరు కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా కానీ మీరు ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ టైం ప్రీవియస్ వీడియోస్ చూసి వాటి జ్యువెలరీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయని మెసేజ్ అయితే చేస్తున్నారు కదా, సో చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని మెసేజెస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది అమౌంట్ వేసిన వాళ్ళకి రిటర్న్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు తర్వాత ఆర్డర్ చేసుకుందామని లేట్గా చేయకుండా తొందరగా ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారండి, ఫాస్ట్ డెలివరీ కావాలి అని.
ప్లీజ్ అండి, మినిమం 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది. దెర్ ఈజ్ నో ఫాస్ట్ డెలివరీ. కాబట్టి మీకు నచ్చిన దాన్ని ముందే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ బాగా ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీరు జ్యువెలరీ గురించి ఎన్ని డీటెయిల్స్ కోసం మెసేజ్ అయితే చేయండి. మీరు కామెంట్ పెట్టినా కానీ నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. బట్ మీరు ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. దాని అవైలబిలిటీ, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ మీరు ఇంకొకటండి, నేను అడ్రస్ ఫార్మాట్ సెండ్ చేస్తున్నాను కదా, ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు అడ్రస్ ఫార్మాట్ నేను సెండ్ చేసిన ప్రకారమే ఫిల్ చేసి పంపించండి. మొబైల్ నెంబర్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆర్ అదర్వైజ్ ఎనీ 2 మొబైల్ నెంబర్స్ ఇచ్చినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎందుకంటే డెలివరీ బాయ్స్కి మీకు డెలివరీకి వచ్చినప్పుడు మాకు ఒక నెంబర్ అవైలబుల్ లేకపోతే ఇంకో నెంబర్కైనా కానీ మీకు కాల్ చేస్తారు. అలాగే మీరు డెలివరీ బాయ్స్కి ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు జ్యువెలరీ బుక్ చేసుకున్నప్పుడే అమౌంట్ పే చేస్తారు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మీకు డెలివరీ బాయ్స్కి కానీ మీకు ఏదైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చినా కానీ మీరు ఎలాంటి అమౌంట్ కూడా ఇవ్వద్దు. మేము అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పి మేము మీకు ఎలాంటి కాల్స్ చేయము.